నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. తిరుపతి ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం అని చెప్పుకుంటున్నారు. అలాంటి పుణ్యక్షేత్రంలో 52 వార్డులు ఉన్నాయి. ఆ వార్డులో ముఖ్యంగా 45వ వార్డు అనేది కూడా ఒక పవిత్రానికి మారిపోయారు అని చెప్పుకున్నాం. ఈరోజు ఇక్కడున్నటువంటి కార్పొరేటర్ ఎలాంటి వాడంటే ఒక పెద్ద నరరూప రాక్షసానికి సంబంధించిన వాడు. ఈరోజు ఏ కాలువ తవ్వాలన్నా, ఏ ఇల్లు కట్టాలన్నా కనీసం వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి పొడిపోయిన ఇల్లు గోడ కట్టుకోవాలన్నా కూడా అతను పర్మిషన్ లేకుండా, అతనికి డబ్బులు ఇవ్వకుండా ఎక్కడ ఏమీ జరగట్లేదు. ఈ వార్డులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురైపోతున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరిని హింసించి ఈరోజు చిన్న విషయం వాళ్ళ సొంత జాగాలో, వాళ్ళ భూమిలో, వాళ్ళు కష్టపడి కొనుక్కున్నటువంటి భూమిలో బోర్ వేసుకుంటుంటే కూడా ఈరోజు వాళ్ళని ఇబ్బంది పెడుతుంటే కాకుండా పక్కన కూడా అందరూ భయభ్రాంతులు. అతను చుట్టూ ఉన్నటువంటి ఒక వీర విహారం చేసే విధంగా అతను చుట్టూ ఉన్నటువంటి అనుచరులు అంటే వాళ్ళు ఎలా ఉన్నారంటే మత్తుకు బానిస అయిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి పక్కన వాళ్ళు కొట్టడం, వాళ్ళు అరవడం, వాళ్ళు చూస్తే ఇక్కడ ఏదో పెద్ద అవాంఛనీయ కార్యక్రమాలు జరిగితే ఎలా ఉంటాయో అలాగా తయారైన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు. కాబట్టి తిరుపతి పవిత్రమైన పుణ్యక్షేత్రం అని చెప్పేదానికి నిలయం అంటున్నారు. కానీ ఇలాంటి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఇలాంటి ఉదయాన్నే ఘోరం అంటే మామూలుగా చెప్పుకుంటే ఒక నరహంతకులు ఎలా ఉంటారో అలాగా తయారైన పిల్లకాయలు వాళ్ళు చుట్టూ ఉండి ఈరోజు తిరుపతిలో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే రాబోయే రోజుల్లో తిరుపతిలో స్వచ్ఛంగా తన భార్యని ఇంటికాడ వదిలేసి వెళ్తే భర్త ఎప్పుడు నేను ఇంటికి వస్తానో అలాగా జరుగుతుంది. అదేవిధంగా ఈ శివజ్యోతి నగర్లో ఉన్నటువంటి అందరూ ప్రజలు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈరోజు మామూలుగా జనరల్గా తన సొంత జాగాని నాది అని చెప్పుకోలేని పరిస్థితికి దిగజారిపోతున్నారు. మనకున్నటువంటి కాంపౌండ్ గోడలోనే మనం గేట్ వేసుకొని బీగాలు వేసుకొని ఒక జైల్లాగా పెట్టుకుంటే తప్ప మామూలుగా స్వేచ్ఛగా ఎవరు తిరగలేని పరిస్థితి అయిపోయినారు. కాబట్టి ఈ తిరుపతిని ఇంక మీదటైనా సరే అందరూ దీనిపైన దృష్టి పెట్టి ఈ కార్పొరేటర్ పైన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయకపోతే మేమందరూ కూడా మా పార్టీ అందరూ కూడా తెలుగుదేశం వాళ్ళందరూ కూడా రోడ్డుపైకి వచ్చి ఇలాంటి కార్పొరేటర్ని తొందరగా వాళ్ళపైన శిక్ష ఈ రోజే తీసుకోకపోతే దానిపైన వేరే విధంగా పరిణామాలు చేస్తామని తెలియజేస్తున్నాం. మాకు పర్మిషన్ తీసుకోవాలి మాకు తెలియదు అని మేము అన్నామండి. అనగానే వాళ్ళు లేదు పని ఆపండి ఫస్ట్ అన్నారు. తర్వాత మనం ఎందుకు ఆపాలి, మా మనీ మేము సంపాదించుకుని మేము కట్టుకుంటే మీకు ఎందుకు అబ్జెక్షన్ ఏంటి, మేము ప్రైవేట్ ల్యాండ్లో మేము ఎక్కడ పబ్లిక్లో వేయలేదు, మా ప్రైవేట్ ల్యాండ్లో మేము ఇంటి లోపల వేసుకుంటాం అని చెప్తే వినలేదు. మాట పెరిగింది, తోసుకున్నారు. ఇంకా మొత్తానికి ఇంకా గొడవ అంతా జరుగుతుంటే మాకు వీధి అంతా సపోర్ట్ వచ్చారు. మా తరపున న్యాయం ఉంది కాబట్టి వాళ్ళందరూ వచ్చి మాకు సపోర్ట్ చేశారు. తర్వాత వాళ్ళు వెంటనే భయపడి వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి. మళ్ళీ వాళ్ళు మీరు పని చేసుకోవచ్చు అని చెప్పారు. మేము అన్నాం ఎవరు వచ్చి ఆపుతారో చూస్తాం అని చెప్పాం. ఎందుకు అన్నారంటే యాజ్ పర్ రూల్స్ ప్రకారం మీరు ఇక్కడ కట్టాలంటే డబ్బులు ఇవ్వాలా, గవర్నమెంట్కి పే చేయాలని ఎంతని మనకు చెప్పలేదండి. అమౌంట్ చెప్పలేదు. అంటే పర్మిషన్ తీసుకోవాలన్నాడు. పర్మిషన్ అంటే ఇంకా మీకు తెలిసి ఉంటుంది, పర్మిషన్ రావాలి అది తీసుకోవాలండి. మనం పర్మిషన్ ఎందుకు తీసుకోవాలంటే మేము ఇన్ని రోజులు ఇప్పుడు మేము చూడలేదు ఈ రూలు అని మేము అన్నాం. దాంతో వెంటనే వాళ్ళు మా మీదకి లేడీస్ మీద కూడా రౌండప్ వచ్చారండి. ఇక్కడ ఉన్న లేడీస్ మీదకి వచ్చారు. మా మనిషిని ఒక అతను రాజనాథ్ అని ఆయన్ని పాపం కాళ్ళ మీద కొట్టారు, తోసేశారు, తన్నాడు ఒక అతను. వాళ్ళ మనుషులు తీసుకొని వచ్చారు. మళ్ళీ అనుచరులను ఒక 5-6 మందిని వచ్చారు. ఒక 6 మంది వాళ్ళ మనుషులు వచ్చారు. వెంటనే మమ్మల్ని ఇంతమందిని చూసి క్రౌడ్ని చూసి వాళ్ళే వెనక్కి వెళ్ళిపోయారు మనుషులు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.